మై డే ఆస్పిరెంట్స్, నేను మీ జేకే అండ్ కరెంట్ అఫైర్స్ రాము సార్. ఈరోజు 2026 పద్మ అవార్డ్స్ గురించి రానున్న అన్ని పోటీ పరీక్షలు ఏ స్థాయి పోటీ పరీక్ష ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్ఆర్బి అండ్ ఎస్ఎస్సి, జేడి, యూపీఎస్సీ లెవెల్లో గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయన్న. పద్మ అవార్డ్స్ ని ప్రతి సంవత్సరం ఎప్పుడు ప్రకటిస్తారు, ఏ సందర్భంగా ప్రకటిస్తారు, 2026లో పద్మ అవార్డ్స్ ని ఏ రోజు ప్రకటించారు, మొత్తం ఎంతమంది ప్రకటించారు ఓవరాల్ గా, దాంట్లో పద్మ విభూషణ్ ఎంతమంది అండ్ పద్మభూషణ్ ఎంతమంది, పద్మశ్రీ ఎంతమంది, దీంట్లో మరణాంతరం ఎంతమంది ఉన్నారు, దీంట్లో మన తెలుగు వారు ఎంతమంది ఉన్నారు, మరి తెలుగు వారికి వచ్చిన పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీన, ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది, తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు ఎంతమందికి వచ్చింది, 2026లో ఓవరాల్ గా ఎంతమంది ప్రకటించారు, ఇవన్నీ మాట్లాడదాం. పద్మ అవార్డులు మొత్తం 3 రకాలు. భారతదేశంలో పద్మ అవార్డులు ఎప్పుడు ప్రకటించారు, ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో ప్రకటించారు. భారతదేశంలో వచ్చే అత్యున్నత పౌర పురస్కారం, హైయెస్ట్ సివిలైన్ అవార్డు అంటే భారతరత్న అవార్డు, సెకండ్ హైయెస్ట్ సివిలైన్ అవార్డు పద్మ విభూషణ్ అండ్ థర్డ్ హైయెస్ట్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ సివిలైన్ అవార్డు పద్మశ్రీ. ఇవన్నీ వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మీరు గమనిస్తే 2026 పద్మ అవార్డ్స్ 2026. మరి ప్రతి సంవత్సరం పద్మ అవార్డ్స్ ఎప్పుడు ప్రకటిస్తారంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఆ ముందు రోజు ప్రకటిస్తారు. రిపబ్లిక్ డే జనవరి 26 అనుకుంటే ఎప్పుడు ప్రకటిస్తారంటే జనవరి 25 ప్రకటిస్తారు. ఓకే ఫ్రెండ్స్, 2026 జనవరి 25వ తారీఖున పద్మ అవార్డ్స్ ప్రకటించారని కేంద్ర ప్రభుత్వం. మరి ఈసారి మొత్తం పద్మ అవార్డ్స్ ఎంతమంది ప్రకటించారంటే 131 మెంబర్స్. దీంట్లో 5 అంటే పద్మ విభూషణ్, నెక్స్ట్ 13 పద్మభూషణ్, నెక్స్ట్ 113 పద్మశ్రీ ప్రకటించారు. ఈ 131లో మన తెలుగు వారు ఎంతమంది అంటే 11 మంది ఉన్నారు. అండ్ తెలుగు వారు అంటే ఏపీ, తెలంగాణకు సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్, ఏపీకి, తెలంగాణకి ఈసారి పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ రాలేదు, పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. మరి దీంట్లో ఏపీకి 4 వచ్చాయి అండ్ తెలంగాణకి 7 వచ్చాయి. తెలంగాణకి 7 పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి. ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. తప్పనిసరిగా పద్మ విభూషణ్ 5 మెంబర్స్ మైండ్ లోకి వెళ్ళాలి. ఏపీ, తెలంగాణ వరకు కూడా తెలుసుకోవాలి. పద్మభూషణ్ కూడా తెలుసుకుందాం. ఒకసారి పద్మ అవార్డ్స్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటే, పద్మ అవార్డులు మరియు భారతరత్న అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 1954లో ప్రారంభించారు. భారతరత్న మరియు పద్మ అవార్డు ప్రారంభించినప్పుడు 1954. భారతరత్న అవార్డు ఒక సంవత్సరంలో గరిష్టంగా ఎంతమందికి ఇస్తారు, 3 వ్యక్తులకి ఇస్తారు. కానీ పద్మ అవార్డ్స్ అలాగే 130 ఇవ్వచ్చు, 120 ఇవ్వచ్చు, 135 ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు. కానీ భారతరత్న అవార్డుకి పద్మ అవార్డుకి డిఫరెంట్ ఏంటంటే, భారతరత్న పర్టికులర్గా ఒక డే లేదు, కానీ పద్మ అవార్డ్స్ కి పర్టికులర్గా ఒక డే ఉంది. ఏ రోజు అంటే జనవరి 25న ప్రకటిస్తారు. భారతరత్న మరణం తర్వాత ఎప్పుడు ఇచ్చిన ప్రాబ్లం కాదు, కానీ పద్మ అవార్డ్స్ మరణించిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి మరణించిన 1 year లోపల ఇవ్వాలి. ఏదైనా ఒక వ్యక్తికి పద్మ విభూషణ్ కానీ పద్మభూషణ్ కానీ పద్మశ్రీ ఇవ్వాలనుకుంటే కేంద్ర ప్రభుత్వము అంటే పర్టికులర్గా మరణించిన వ్యక్తులకు ఇవ్వాలనుకుంటే ఆ వ్యక్తి మరణించిన 1 year లోపల ఇవ్వాలి. 1 year దాటితే ఇవ్వకూడదు. ఓకేనా, ఒక్కసారి తెలుసుకుందాం. పద్మ అవార్డ్స్ గురించి తెలుసుకుంటే, దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలు ఒకటైన పద్మ అవార్డును అండ్ పద్మ విభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే 3 విభాగాలు ఇస్తారంట. మరి అవార్డును కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారం అంటే పబ్లిక్ అఫైర్స్, సామాజిక సేవ సోషల్ సర్వీస్, నెక్స్ట్ సైన్స్ మరియు ఇంజనీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమ, వైద్య మెడిసిన్ అండ్ సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌరసేవ మొదలైన వివిధ విభాగాలు మరియు కార్యకలాపాల రంగాలు ప్రదానం చేస్తారంట. పద్మ విభూషణ్ అసాధారణమైన మరియు విశిష్ట సేవకు ఇవ్వబడుతుంది. పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవకు, మరి పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవకు ఇవ్వబడుతుంది. ప్రతి సంవత్సరము గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రకటిస్తారు. ఎప్పుడు ప్రకటిస్తారు? జనవరి 25వ తారీఖు ప్రకటిస్తారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25వ తారీఖున ప్రకటిస్తారు నాన్న. ఈసారి 2026లో జరిగిన రిపబ్లిక్ డే 77 రిపబ్లిక్ డే థీమ్ ఏంటంటే వందే మాతరము
వందే మాత్రం 150 ఇయర్స్, వందే మాత్రం 150 ఇయర్స్ అనే పేరుతో థీము ఇచ్చారు. 2026లో రిపబ్లిక్ డే ఏ పేరు జరుపుకున్నాం? వందే మాత్రం 150 ఇయర్స్ కంప్లీటెడ్. ఈసారి 77 రిపబ్లిక్ డేకి ముఖ్య అతిథులుగా ఎవరు వచ్చారు? ఒక 2 మెంబర్స్ వచ్చారమ్మా. అంటే ఎవరంటే ఐరోపా ఖండానికి చెందినవారు, అంటే ఐరోపా ఖండం అంటే యూరోపియన్ యూనియన్ చెందినవారు. ఉర్సులా వాన్ డేయర్, ఆంటోనియా కోస్తా రావడం జరిగింది. ఉర్సులా వాన్ డేయర్, ఉర్సులా వాన్ డేయర్. ఉర్సులా వాన్ డేయర్ ఎవరన్నా అంటే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్. అలాగే ఆంటోనియో కోస్టా యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ రావడం జరిగింది. 2026 రిపబ్లిక్ డే స్పెషల్ గా చీఫ్ గెస్ట్ గా వచ్చారు, ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్ గా వచ్చారు నాన్న. అదే 2025లో చీఫ్ గెస్ట్ గా ముఖ్య అతిథిగా వచ్చిన వ్యక్తి ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో వచ్చారు. ప్రభావో సుబియాంటో రావడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి మొత్తం తెలుసుకుందాం. 2026లో ఎంతమందికి ఇచ్చారనేది. ఇక్కడ మనం గమనిస్తే పద్మ విభూషణ్, పద్మ విభూషణ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం నాన్న, ఓవరాల్ గా ఈసారి పద్మ అవార్డ్స్ 131 అన్నాం. 5 అంటే పద్మ విభూషణ్ అండ్ 13 అంటే పద్మభూషణ్, 113 పద్మశ్రీ. ఇప్పుడు ఫస్ట్ వన్ పద్మ విభూషణ్ 5 మెంబర్స్. ఈసారి 2026లో పద్మ విభూషణ్ 5 మెంబర్స్ కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ లో మొత్తం 3 రాష్ట్రాలకు చెందిన వారికి ఇచ్చారు, 3 రాష్ట్రాలకు చెందిన వారికి ఇచ్చారు. దీంట్లో కేరళ వారికి 3 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్ నుంచి 1 ఉన్నారు, మహారాష్ట్ర నుంచి 1 ఉన్నారు. ఈ 5 మెంబర్స్ లో ఆఫ్టర్ పోస్ట్ మస్ట్ మరణాంతరం ఎంతమందికి ఇచ్చారంటే 2 మెంబర్స్ కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ లో ఆర్ట్స్ లో కళారంగంలో 2 ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ లో ప్రజాసేవలో 2 మెంబర్స్ కి ఇచ్చారు. ఈ 5 మెంబర్స్ లో విద్యా సాహిత్యంలో 1 ఇచ్చారు. వెరీ వెరీ ఇంపార్టెన్స్ అవుతుంది పద్మ విభూషణ్ అవార్డ్. మరి 2026లో పద్మ అవార్డ్స్ ఓవరాల్ గా హైయెస్ట్ ఏ స్టేట్ కి వచ్చిన? మహారాష్ట్రకి వచ్చింది. అంటే ఈ క్రింద వారిలో 2026లో పద్మ అవార్డ్స్ ఏ రాష్ట్రం వారికి ఎక్కువ ప్రకటించారంటే మహారాష్ట్ర ప్రకటించే గుర్తు రావాలి. వెరీ వెరీ ఇంపార్టెన్స్ అవుతుంది. పద్మ విభూషణ్ చూసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరంటే నాన్న ధర్మేంద్ర సింగ్ దియోల్. ఓకే, ధర్మేంద్ర సింగ్ దియోల్. సరే ఏం గుర్తుపెట్టుకోవాలి? ధర్మేంద్ర సింగ్. ధర్మేంద్ర సింగ్ అంటే ఆఫ్టర్ పోస్ట్ మస్తి మరణాంతరం ప్రకటించారు. సరే ఏ రంగంలో ప్రకటించారు? కళారంగంలో ప్రకటించారు. ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. సెకండ్ పర్సన్ తీసుకుంటే కేటీ థామస్. మరి కేటీ థామస్ అంటే ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ అఫైర్స్. సరే ఏ స్టేట్? కేరళ. నెక్స్ట్ వన్ శ్రీమతి ఎన్ రాజం. ఓకే, శ్రీమతి ఎన్ రాజం గారు కళారంగంలో ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ చెందిన ఒక మహిళ, ఉమెన్ అన్న. రాజం గారు అంటే ఉమెన్ అని గుర్తు రావాలి. నెక్స్ట్ వన్ పి నారాయణన్. పి నారాయణ్ సాహిత్యం మరియు విద్య. ఓకే, కేరళ స్టేట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే శ్రీ విఎస్ అచ్యుతానందన్. అచ్యుతానందన్ మరణాంతరము ఆఫ్టర్ పోస్ట్ మస్ట్లీ పబ్లిక్ అఫైర్లు ఇచ్చారు. సరే ఏ స్టేట్ అంటే కేరళకు చెందినవారు. ఇక్కడ మరణాంతరం పొందిన వ్యక్తి ఎంతమంది? 2 మెంబర్స్. ఒక వ్యక్తి చూసుకుంటే ధర్మేంద్ర సింగ్ గారు, సెకండ్ వన్ అచ్యుతానందన్. ధర్మేంద్ర సింగ్ కానీ అచ్యుతానందన్ కానీ ఆఫ్టర్ పోస్ట్ మస్ట్లీ. ధర్మేంద్ర సింగ్ అయితే మహారాష్ట్ర, అచ్యుతానందన్ గారు కేరళ. ముందు కేరళకు చెందిన 3 మెంబర్స్ మనం చూసుకుంటే నాన్న ఎవరెవరు కేరళకు చెందిన వారు? పి నారాయణన్ గారు, అచ్యుతానందన్ గారు అండ్ కేటీ థామస్. రిమైనింగ్ మహారాష్ట్ర చెందిన వారు ఏమంటే ధర్మేంద్ర సింగ్ ఆఫ్టర్ పోస్ట్ మస్ట్ వచ్చింది. రిమైనింగ్ మహారాష్ట్ర చెందిన వారు ఒక మహిళ ఉన్నారు, ఆమె రాజ్యం గారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 పద్మ విభూషణ్ 5 మెంబర్స్. సరే ఎవరెవరు అంటే ధర్మేంద్ర సింగ్ అండ్ కేటీ థామస్, నెక్స్ట్ రాజ్యం గారు, నారాయణన్ గారు, అచ్యుతానందన్. వెరీ వెరీ ఇంపార్టెన్స్. ఇది పద్మ విభూషణ్ గురించి. నెక్స్ట్ వన్ చూసుకుంటే పద్మభూషణ్ 13 మెంబర్స్. సార్ పద్మభూషణ్ 13 మెంబర్స్ గురించి మాట్లాడితే సార్ ఈ 13 మెంబర్స్ లో ఆఫ్టర్ పోస్ట్ మస్ట్ ఎంతమంది ఉన్నారంటే 3 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ ఈ 13 మెంబర్స్ లో ఫారినర్స్ ఒక 2 మెంబర్స్ ఉంటారు. ఇవన్నీ మాట్లాడదాం క్లారిటీగా. ఫస్ట్ వన్ మనం గమనిస్తే శ్రీమతి ఆల్కా యాగ్నిక్. సరే ఎవరు సార్? శ్రీమతి ఆల్కా యాగ్నిక్. ఆల్కా యాగ్నిక్ గారి కళారంగంలో వచ్చింది. సరే ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర.
సెకండ్ వన్ శ్రీ భగత్ సింగ్ కోశ్యారి, ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ అఫైర్స్. సరే ఏ స్టేట్ అండి? ఉత్తరాఖండ్ స్టేట్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ శ్రీ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి, వైద్యంలో వచ్చింది. సింపుల్ గా పళనిస్వామి గుర్తుపెట్టుకోండి, వైద్యము మెడిసిన్. సరే ఏ స్వామి అంటే తమిళనాడు, అంటే స్వామి దగ్గర తమిళనాడు, పళనిస్వామి అని తమిళనాడు గుర్తు రావాలి. మమ్ముట్టి కళ అంటే కళారంగము, కేరళకు చెందినవారు. మమ్ముట్టి అంటే మనకి లక్కీ భాస్కర్ ఫాదర్, అంటే దుల్కర్ సల్మాన్ వాళ్ళ ఫాదర్ మనకు తెలుసు. నెక్స్ట్ వన్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, వైద్యంలో వచ్చింది. వైద్యము కళారంగంలో కదమ్మా వైద్యము. మరి ఏ స్టేట్ అంటే మన స్టేట్ కాదు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటే యుఎస్ఏ, ఫారినర్ అయినా. నెక్స్ట్ వన్ శ్రీ పీయూష్ పాండేకి ఆఫ్టర్ పోస్ట్ మాస్టర్ వచ్చింది, మరణాంతరం వచ్చింది, మరణ అనంతరం వచ్చింది నాన్న. మరి కళారంగము మహారాష్ట్ర చెందినవారు. నెక్స్ట్ వన్ శ్రీ ఎస్కేఎం మైలానందన్, సామాజిక సేవలో రావడం జరిగింది. సరే ఏ స్టేట్ అంటే తమిళనాడు. నెక్స్ట్ వన్ సత్వదాని ఆర్ గణేష్, కళారంగంలో వచ్చింది, కర్ణాటక స్టేట్. నెక్స్ట్ వన్ సిబు సోరెన్, మరణాంతరము ఆఫ్టర్ పోస్ట్ మాస్టర్లీ, ప్రజా వ్యవహారాలు, జార్ఖండ్ స్టేట్, పబ్లిక్ అఫైర్స్ లో వచ్చింది. నెక్స్ట్ వన్ ఉదయ్ కోటక్, వాణిజ్య మరియు పరిశ్రమలు, ట్రేడ్ అండ్ కామర్స్ లో వచ్చింది, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్ వికే మల్హోత్రా కూడా ఆఫ్టర్ పోస్ట్ మాస్టర్లీ, మరణ అనంతరం వచ్చింది, ప్రజా వ్యవహారాలు, పబ్లిక్ అఫైర్స్, మా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన ప్రజెంట్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు. నెక్స్ట్ వన్ శ్రీ వెల్లపల్లి నటేశన్, ప్రజా వ్యవహారాలు ఇచ్చారు, కేరళ స్టేట్, పబ్లిక్ అఫైర్స్. శ్రీ విజయ్ అమృతరాజు, క్రీడలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు. శ్రీ విజయ్ అమృతరాజు గారు క్రీడా రంగంలో ఇచ్చారని గుర్తు రావాలి. పద్మభూషణ్ వీళ్ళు 13 మెంబర్స్. నెక్స్ట్ వన్ ఈసారి పద్మశ్రీ అవార్డు ఓవరాల్ ఎంతమందికి వచ్చింది? 113 వచ్చింది. దాంట్లో రోహిత్ శర్మ క్రికెటర్ కూడా ఉన్నాడు. కానీ ఈ 113 మంది మనకు అవసరం లేదు. దీంట్లో మన తెలుగు వారికి చూసుకుంటే ఏపీ తెలంగాణ వారికి పద్మభూషణ్ కానీ పద్మ విభూషణ్ కానీ రాలేదు. పద్మశ్రీ వచ్చింది మన తెలుగు వారికి. వచ్చిన పద్మశ్రీ మొత్తం 11 అమ్మ. దీంట్లో ఏపీ నుంచి 4 అని చెప్పుకున్నాం, తెలంగాణ నుంచి చూసుకుంటే 7. ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా తెలుసుకుందాం. అంటే ఏపీ తెలంగాణకు వచ్చిన పద్మశ్రీ అవార్డు చాలా చాలా ఇంపార్టెన్స్. రానున్న అన్ని పోటీ పరీక్షలో బిట్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ తెలంగాణ నుంచి వచ్చిన పద్మశ్రీ చూసుకుంటే గూడూరు వెంకట్రావు వైద్యంలో వచ్చిన మెడిసిన్. సెకండ్ పర్సన్ రామారెడ్డి లేదా మామిడి రామారెడ్డి ఆఫ్టర్ పోస్ట్ మాస్టర్లీ, మరణ అనంతరం వచ్చింది. ఫస్ట్ సమర్థక శాఖ అంటే పాడి పరిశ్రమ. అండ్ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం సైన్స్ లో వచ్చింది. గడ్డమణుగు చంద్రమౌళి సైన్స్ విభాగం వచ్చింది. దీపికా రెడ్డి నృత్యకారిణి, ఒక మహిళ. పాలకొండ విజయ్ ఆనందరెడ్డి వైద్యము. అండ్ యూజీసీ చైర్పర్సన్ గా మాజీ చైర్పర్సన్ గా పనిచేసిన మామిడాల జగదీష్ కుమార్కి వచ్చింది. మామిడాల జగదీష్ కుమార్ గారు రావడం జరిగింది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ 1956 లో ఏర్పాటైంది. ప్రజెంట్ చైర్పర్సన్ గా వినీత్ జోషి గారు పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పద్మశ్రీ మొత్తం 4 వచ్చాయన్న. ఈ 4 లో మనకి సీనియర్ నటులు 2 ఉన్నారు. మనకి రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మురళీ మోహన్. ఓకేనా, చూద్దాం. ఫస్ట్ వన్ గరిమెల బాలకృష్ణ ప్రసాద్ అనే కళారంగంలో వచ్చింది. వెంపటి కుటుంబ శాస్త్రి, సాహిత్యము విద్య. గడ్డెబాబు రాజేంద్ర ప్రసాద్ అంటే ఆ నలుగురు, ఒక్కరై రావడం ఒక్కరై పోవడం అనే సాంగ్ మనకి బాగా ఫేమస్. ఓకే, కళారంగము. నెక్స్ట్ మాగంటి మురళీ మోహన్కి వచ్చింది కళారంగంలో. ఇది ఫ్రెండ్స్ మనకి పద్మ అవార్డ్స్ మొత్తం అవసరం లేదు. దానిలో పద్మ విభూషణ్ 5 మెంబర్స్, పద్మభూషణ్ 13, ఏపీ తెలంగాణకు వచ్చిన పద్మశ్రీలు వారి నేమ్స్ ఏంటి, వారికి ఏ కేటగిరీలో వచ్చి సరిపోతుంది. అలాగే భారతరత్న 2024లో చివరిసారిగా ఇచ్చారు, మరలా 2025లో ఇవ్వలేదు. ఈసారి 2026 ఇచ్చే అవకాశం ఉంది. చివరిసారిగా భారతరత్న అవార్డు 2024లో 5 మెంబర్స్కి ఇచ్చారు. జననాయక్ కర్పూర్ ఠాకూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్.
మీరు ఏ స్థాయి పోటీ పరీక్ష రాస్తున్నా రానున్న అన్ని ఎగ్జామ్స్లో 2026 పద్మ అవార్డ్స్ నుంచి గ్యారెంటీగా 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మై డియర్ ఆస్పిరెంట్స్, ఆల్ ద బెస్ట్.